అంటే చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారు పెద్ద వ్యక్తి అయ్యారు కాబట్టి ఆయన అలాగే చెప్తూ ఉంటారు, లేకపోతే ఆయన అన్ని సక్సెస్ అయ్యారు కదా అని అనుకుంటారు. బట్ నేను కూడా ఆ ఫేజ్ దాటి వచ్చినండే. ఇట్స్ నాట్ దట్ ఏదో ఏదో మనకేదో గోల్డెన్ స్పూన్ లాగా డైరెక్ట్గా వచ్చిన సందర్భం ఏం కాదు. సో అట్లాగా తెలుగు మీడియం నుంచి వస్తే మళ్ళీ డిక్షనరీ పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని చూసుకోవడం, తెలుగు ఇంగ్లీషు అది బట్టి పట్టడం, అర్థం కాకపోతే 20 సార్లు 30 సార్లు చదవడం, నైట్ అంతా చదవడమే, ఇప్పుడు క్లాసుల్లో గ్యాప్ వస్తే పడుకోవడం, ఇట్లాగా ఏదో రకంగా పాస్ అవ్వాలి. తెలియదు ఎలా పాస్ అవ్వాలో. అప్పుడు దాకా ఫెయిల్ అవ్వడం తెలిసినండి, నేను పాస్ అవ్వడం తెలిసినండి కాదు నేను యాక్చువల్గా. 10th క్లాస్ కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి అట్లా ఇట్లా ఏదో మొత్తం మీద ఆ బిట్ పేపర్ ఈ బిట్ పేపర్లు ఇస్తే అప్పుడు పాస్ అయిపోయాం. అప్పట్లో అలా ఉండేది. ఈవెన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చాలా స్కూల్స్ అలాగే ఉందనుకో. సో అట్లాగా ఒక్కొక్కసారి తలుచుకుంటే నాకే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అసలు ఎట్లా వచ్చాను రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది నాకే. సో అట్లాగా ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఓన్గా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యింది ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. 8th 9th పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమి ఉండే కదా, 7th కూడా ఏదో అట్లా కాపీలు కొట్టే ఉంటే ఎంతో అట్లా ఏదో నడిపించేసాం. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అంటే ఎగ్జామ్ అంటూ రాసి అది కూడా పాస్ అవ్వడం కూడా చిత్రం ఏంటంటే అందులో 2 సబ్జెక్టులు 35 మార్క్సే వచ్చినాయి. అంటే భగవంతుడు ఏదో మొత్తం మీద పాస్ చేసినట్టే, మరి గ్రేటే కదా. 34 వస్తే మరి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఆ రకంగా ఫస్ట్ టైం పాస్ అవడం అనేది నా లైఫ్లో నేను చూసినటువంటి ఇది. సో ఇప్పుడు నేను చూసే అకాడమికల్గా ఉన్నటువంటి సక్సెస్ ఏదైతే నేను చూస్తున్నానో, ఈ సక్సెస్ అంతా కూడా ప్రాబబ్లీ మెజారిటీ ఆ రోజు నేను ఫస్ట్ ఇయర్లో పాస్ అయిందే మేజర్ ఫ్యాక్టర్ కింద నేను తీసుకుంటాను. ఇప్పుడు ఒక మనీ నీకు దగ్గర ఒక 4-5 కోట్లు మనీ ఉందనుకో, అది 100 కోట్లు అయినప్పుడు 100 కోట్లు అవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఆ ఇనిషియల్ స్టేజ్లో 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు సంపాదించి ఉంటావు కదా, ప్రాబబ్లీ దానికి ఎక్కువ కష్టపడి ఉంటావు నువ్వు. అలాగే ఎడ్యుకేషన్లో ఏంటంటే ఫర్దర్గా తర్వాత నేను సెకండ్ ఇయర్లోకి రావడం జరిగింది. సెకండ్ ఇయర్లో అంటే చదివితే పాస్ అవుతాం మనం, కాన్ఫిడెన్స్, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. అందుగురించే ఎక్కువగా నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి చెప్తే కాన్ఫిడెన్స్ రాదు, నీ పాస్ట్ అచీవ్మెంటే నీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే చెప్తే మోటివేషన్ చేయడం వల్ల మీరు ప్రస్తుతానికి ఎమోషనల్గా మీరు బిల్డ్ అవుతారు తప్ప లాంగ్ రన్ అవ్వదు. అదే మీకే ఏదైనా ఒక సక్సెస్ వస్తే చిన్నదన్నా, దట్ గివ్స్ ద బూస్ట్ ద కాన్ఫిడెన్స్. అట్లాగే సెకండ్ ఇయర్లో మనం పాస్ అయ్యాం, సరే 60 మార్కులతో పాస్ అయ్యాం పర్వాలేదు. సెకండ్ ఇయర్లో బాగా చదివి డే అండ్ నైట్ కష్టపడి చదివితే అప్పుడు ఆల్మోస్ట్ కాలేజీ సెకండే వచ్చేసాను. నేను డిపార్ట్మెంట్ సెకండ్ ప్లస్ కాలేజీ ఓవరాల్గా కూడా సెకండ్. థర్డ్ ఇయర్లో కూడా టాప్ అయిపోయాను నేను.